గైస్ ఇప్పుడే 'వార్ 2' సినిమా చూసొచ్చాను. సినిమా ఎలా ఉంది భయ్యా అంటే, బావుంది. అంటే సూపర్ ఉందా అంటే, వాచబుల్. ఒకసారైతే చూడొచ్చు కంపల్సరీ. చూడలేకపోతాం అన్నంత అయితే కాదు, బావుంది. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు 'ఎన్టీఆర్' గారు, 'హృతిక్ రోషన్' గారు యాక్షన్ పరంగా కుమ్మేస్తారని. ఆబ్వియస్‌గా కుమ్మేశారు కూడా. అండ్ ఇది చెప్పాలంటే ఇది మరో 'సలార్' అని చెప్పొచ్చు. ఇద్దరు ప్రాణ స్నేహితులు అంటే ఇద్దరు స్నేహితుల కథనమాట. మెయిన్ ప్లాట్ వచ్చేసి అండ్ ఆబ్వియస్‌గా ఇద్దరు గూడా రాయ్ ఏజెంట్సే. అండ్ మ్యూజిక్ వచ్చేసి యాక్చువల్‌గా చాలా బావుందనే చెప్పాలి. ఎందుకనంటే ట్రైలర్‌లో ఉన్నట్టే అండ్ ఫస్ట్ పార్ట్‌లో ఉన్నట్టే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అది చాలా హైలైట్‌గానే ఉంది. మెయిన్‌గా మ్యూజిక్కే బలమని చెప్పొచ్చు మూవీకి కూడా. అండ్ ఇందులో ఇంకా ఎక్స్‌ట్రా లీడ్ వచ్చేసి ఆబ్వియస్‌గా 'వార్ 1' ఉన్నోళ్ళే 'వార్ 2'లో గూడా ఉన్నారు. అండ్ ఎక్స్‌ట్రా లీడ్ వచ్చేసి అనిల్ కపూర్ అండ్ కైరా అద్వానీ. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే యాక్షన్. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ యాక్షన్‌కి వాడిన గ్రాఫిక్స్. అంటే మనకంత అవసరం లేదు. ఓవర్‌గా గ్రాఫిక్స్ వాడారు కొన్ని కొన్ని సీన్స్‌లో. అంటే నాకు టూ మచ్ అనిపించింది. అండ్ చాలా మందికి కూడా అనిపించిందనే అనుకుంటున్నాను చూసిన వాళ్ళకి. ఓకే. మీకు నచ్చితే ఓకే. నాకు కొంచెం లిటిల్ బిట్‌గా కొంచెం ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదేమో. వాళ్ళిద్దరూ సీన్ టు సీన్ చూస్తేనే ఫైట్ సీన్స్ చాలా వస్తాయి. అలాంటిది కొంచెం ఎక్స్‌ట్రా మసాలా గ్రాఫిక్స్ యాడ్ చేసి చెడగొట్టారేమో అనిపించింది అక్కడక్కడ. 'రితిక్ రోషన్' గారిది ఓపెనింగ్ సీన్ అయితే చాలా పెట్టారు. అండ్ ఆ గ్రాఫిక్స్ ఇక్కడ కూడా కొంచెం తోడేలొచ్చి ఇవంతా కూడా అనవసరం అనిపించింది. బట్ ఇంట్రడక్షన్ సీన్ మాత్రం అదరగొట్టేశారు. అండ్ 'ఎన్టీఆర్' గారిది కూడా అంతకంటే హైలైట్‌గానే చేశారు. బట్ కొంచెం అక్కడ కూడా గ్రాఫిక్స్ కొంచెం అంతా వాడి అనిపించింది. బట్ అండ్ సెకండ్ ఇంట్రడక్షన్ మాత్రం చాలా బావుంది. ఎక్కడ షిప్‌లో వాళ్ళని సేవ్ చేసేదని మాత్రం అదే ఫస్ట్ ఇంట్రడక్షన్‌లో పెట్టుంటే బావుందేమో అని నాకనిపించింది. కొంచెం ఫ్లైట్ నుంచి ఎగిరి, దూకి ఇదంతా కూడా కొంచెం ఎక్స్‌ట్రా అనిపించింది. బట్ ఓకే. ఓవరాల్ అంటే ఆళ్ళు కొంచెం బిల్డ్ చేద్దాం అనుకున్నారు కాబట్టి తీశారు. అండ్ హీరోయిన్ లీడొస్తే 'ఖైరా అద్వానీ' గారు. ఆవిడ పార్ట్ వర్క్ ఆవిడ బానే చేశారు. కొంచెం ఫ్లాష్ బ్యాక్స్ అవన్నీ కూడా యాడ్ చేసి తీశారు. ఓకే. ఇంకా స్టోరీ విషయానికొస్తే యాక్చువల్‌గా ఇక దేశాన్ని కాపాడడమే ఉంటుంది. అండ్ 'రితిక్ రోషన్' గారొచ్చేసి ఆటోమేటిక్‌గా అండర్ కవర్ ఏజెంటే. అండ్ ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే 'ఎన్టీఆర్' గారు నెగెటివ్ రోల్ ప్లే చేశారు. అండ్ అద్భుతంగా ప్లే చేశారు. 'ఎన్టీఆర్' గారి డైలాగ్ డెలివరీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కుమ్మేస్తారు. అండ్ యాక్షన్ సీన్స్ కూడా ఇద్దరి మధ్యన చాలా బాగా కుదిరాయనే చెప్పాలి. ఆ గ్రాఫిక్స్ తీసేసుంటే ఇంకా బావుండేదని నాకనిపించింది. అండ్ స్టోరీ అంతా సూపర్‌గా ఏమి లేదు. రెగ్యులర్‌గానే ఉంటుంది. కానీ ఇంకొంచెం బిల్డ్ చేస్తే బావుందనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా బానే ఉంది. ఇంకా ఎడిటింగ్ విషయానికొస్తే అది కూడా ఓకే. హై బడ్జెట్ మూవీయే కాబట్టి అన్నీ జాగ్రత్తగానే కేర్ తీసుకున్నారు. ఒక్క వీఎఫ్ఎక్స్‌లో వాటిలో కొంచెం యాక్షన్ సీన్స్‌లో తప్ప. కొంచెం హడావిడిగా తీశారనిపించింది. అండ్ ఇందులో ట్విస్ట్‌లేంటంటే పెద్దగా మనం ఆల్రెడీ ట్విస్ట్‌ల గురించి ఓహ్! ఈ ట్విస్ట్ రివీల్ చేస్తే ఇంకా ఇదా బావుంటదా అనుకోకుండా వాళ్ళే ట్విస్ట్‌లన్నీ రివీల్ చేసుకుంటానే ఎళ్ళిపోయారు సినిమాలో. అంటే ఓహ్! సూపర్ ట్విస్ట్ అనడానికి ఏమీ లేదు. అన్ని ట్విస్ట్‌లు వాళ్ళే రివీల్ చేసేస్తున్నారులెండి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా. అండ్ వచ్చేసి 'ఎన్టీఆర్' గారిది మనకి ఇంటర్వెల్‌లో నెగెటివ్ రోల్ అని తెలుస్తుంది. అంటే ఆటోమేటిక్‌గా సినిమా చూస్తా ఉంటే కొంచెం కొంచెం అర్థమవుద్ది. ఆటోమేటిక్‌గా దానికి వాళ్ళు సెకండ్ హాఫ్‌లో ఎందుకు నెగెటివ్ రోల్ అయ్యిందనేది కూడా మనోళ్ళు కొంచెం మీనింగ్‌ఫుల్‌దే ఇస్తారు. అంటే ఒక ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగింది. ఎందుకలా అయ్యారనేది మాత్రం బానే చూపిస్తారు. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే బావుంది భయ్యా! బానే ఉంది చూడొచ్చు. సాంగ్స్ కూడా ఒక 2 సాంగ్స్ తప్ప ఏమీ లేవు. అది కూడా మంచిదే ఈ సినిమాకి. ఎందుకనంటే మనకెలాగో అంత యాక్షన్ మూవీకి అంత సాంగ్స్ అవసరం లేదు కాబట్టి హీరోయిన్‌తో ఒక సాంగు అండ్ 'ఎన్టీఆర్' గారిది, 'రితిక్ రోషన్' గారిది ఒక సాంగ్ ఉంది. అది కూడా బానే ఉంది. స్టోరీ మీద ఇంకొంచెం కాన్సంట్రేషన్‌గా తీసుంటే బావుందేమో అనిపించింది. రెగ్యులర్ స్టోరీలాగా అనిపించింది. అంటే మనకి కాపాడడం అంటే 'వార్ 1' ఎలా అయితే ఉందో 'వార్ 2' కూడా ఇంచుమించు దగ్గరగానే అనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు పెద్ద స్టార్స్ ఉన్నారు. ఇద్దరిని కూడా ఎవరిని డామినేట్ చేయకుండా అయితే చాలా జాగ్రత్తగా తీశారనే చెప్పాలి. ఎందుకంటే ఎవరికీ తక్కువ ఇవ్వలేదు, ఎవరికీ ఎక్కువ ఇవ్వలేదు. ఇద్దరిని చాలా మ్యాచ్ చేస్తూ చాలా కష్టపడి తీశారని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు పెద్ద పెద్ద స్టార్స్. ఒక టాలీవుడ్, ఒకళ్ళు బాలీవుడ్. ఇద్దరు కూడా టైర్ 1 హీరోస్. కాబట్టి ఎక్కడా కూడా అటు ఇక్కడ తగ్గకూడదు, అక్కడ తగ్గకూడదు. అది మాత్రం చాలా బ్యాలెన్స్‌గా తీశారని చెప్పాలి. ఇంకో విషయం ఆనందించాల్సిన విషయం ఏంటంటే మన ఈసారి 'ఎన్టీఆర్' గారిని అంటే నెగెటివ్ రోల్స్ ఉన్న వాళ్ళని యాక్చువల్‌గా ఫైనల్‌లో ఎండ్ కార్డ్ వేసేస్తారు కదా! ఈసారి అలా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు టాలీవుడ్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని మూవీ తీశారు. ఎండ్ నోట్ కూడా బానే ఉందనిపించింది నాకు. ఓకే. అండ్ డిసప్పాయింట్ అవ్వకుండానే థియేటర్ నుంచి బయటకొస్తాము. సో, మూవీ కూడా ఆడాలనే కోరుకుందాం. బట్ ఇంకొంచెం బాగా తీసుంటే బావుందనిపించింది నాకైతే. నువ్వెంత ఇస్తావు భయ్యా అంటే మూవీకి 'ఎన్టీఆర్' గారు, 'రితిక్ రోషన్' గారు చేసిన యాక్షన్ సీన్స్ కానీ వాటింటికి కానీ మనం సినిమాకి 2.5 ఇవ్వచ్చు. 3 కూడా ఎందుకు ఇవ్వలేదు భయ్యా అంటే కొంచెం స్టోరీ ఎంత లేదు. స్టోరీ ఏమి లేదు అందుకు చెప్పాలంటే. అండ్ జస్ట్ ట్విస్ట్‌లు అంటే ఒక ఇగోతో ఫార్మ్ అయిన స్టోరీ అనమాట. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మూవీ ఎలా ఉంది? నచ్చిందా? లేదా? చూడొచ్చా? అనేది కింద మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ కల్లా 'కూలీ' మూవీ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. అది కూడా ఇప్పుడే ఎళ్తాను. ఎళ్ళొచ్చాక చూసాక అది కూడా ఎలా ఉందో చెప్తాను. మేబీ ఆ మూవీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బాగోకపోతే మనం చేసేదేమీ లేదు. ఓకే గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకొస్తుంది. సో, అంతవరకు టాటా. బై బై.